దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఈనాడు దేవాతి దేవుడు యెషయా గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నారు. కొత్త సంగతులను తెలియజేయుచున్నాడని పలుకుతున్నాడు. మరి ఆనాడు పేరు పెట్టి పిలిచాడు సేవకుని. దేవునికి స్తోత్రం కలుగాక. మరి కొన్ని మాటలు మనము యోహాను సువార్త నుంచి ధ్యానం చేస్తే మనకు తెలియకుండానే కొన్ని సంగతులను యేసు ప్రభు వారు వివరించారు. అయితే కోనేటి దగ్గర ఒక వ్యక్తిని చూశాడు యేసు ప్రభు వారు. బహుకాలము గడిచిన వ్యక్తి ఇక్కడ మరి పడి ఉన్నాడు అని గమనించి నిజముగా అక్కడున్న వారికి ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యాన్ని, ఒక కొత్త సంగతిని తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఆ దినము విశ్రాంతి దినము, బరువు మోయుటకును లేక ఇంకెటువంటి పని చేయుటకును వీలు లేదని మరి అక్కడ ఆచారం అనేది ఒకటి కొనసాగుతుండగా వారికి ఒక కొత్త సంగతిని ప్రభువారు తెలియజేశారు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఇక్కడ ఆ యొక్క కోనేటి వద్ద కూర్చున్న ఆ యొక్క వ్యక్తి 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. అది ప్రభువారు గమనించి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి కూడా మరి ఎవరో నన్ను అడిగారని సాదాసీదాగా తనకున్న ఆ యొక్క కష్టాన్ని గురించి చెప్పుకుంటున్నాడు. తనకున్న ఆ వేదన గురించి చెప్పుకుంటున్నాడు. తనలో ఉన్న ఆ బాధను గురించి చెప్తున్నాడు. మరి ఇక్కడ ప్రభువారు అతను చెప్పిన మాటలు విన్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ తాను పడుతున్న యొక్క ప్రయాసను చూశారు, తను పడుతున్న యొక్క బాధను చూసి ప్రభువారే దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగాక. అతను చెప్పిన మాట, మరి నాకంటే ముందుగా కోనేటిలో దిగుచున్నారు, నన్ను ఎవడను కూడా దింపడానికి రావడం లేదు అని ఇక్కడ మొరపెడుతున్నారు, చెప్తున్నారు ప్రభువారికి. కానీ ప్రభువారు ఒక కొత్త సంగతిని, అతనికే తెలియదు, దేవుడే నడిచి వచ్చాడని, తన నోటి ద్వారా ఒక అద్భుతము జరగబోతుందని తాను ఊహించలేదు. కానీ ఒక నూతనమైన సంగతిని మరి అనేక దినములుగా ఆ కోనేటి వద్ద పడి ఉన్న వ్యక్తిని చూచి, నీ పరుపెత్తుకుని నీవు లేచి నడుమని పలికారు. దేవునికి స్తోత్రం కలుగాక. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. మరి ఇక్కడ ఒక నూతనమైన సంగతిని, ఒక కొత్త సంగతిని దేవుడు అక్కడ తెలియపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈనాడు నా జీవితంలో దేవుడు ఒక కొత్త సంగతిని మనకు తెలియజేస్తున్నారు. బహుకాలముగా ఒక వేదన చేత బాధపడుతుంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తుండగా, ప్రభువారి దినం మనతో మాట్లాడుతుండగా, ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థిస్తుండగా యేసు నామములో లేచి నడుచునుగాక. ఏదైతే బలహీనత ఇబ్బంది పెడుతుందో, బాధ పెడుతుందో, యేసు నామములో ఆ బలహీనత వెళ్ళిపోనుగాక అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక సంవత్సరాలుగా ఎందు నిమిత్తమైతే దుఃఖపడుతున్నావో, వేదన పడుతున్నావో, బాధపడుతున్నావో, బలహీనలో పడిపోతున్నావో, ఈ దినము దేవుడు విడుదలనిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, ఒక కొత్త సంగతిని నీకు తెలియపరుస్తున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనమంతా ఈ కొత్త సంగతిని తెలుసుకో. నిజముగా మరి ఆ దినము శిష్యులందరూ ఉన్నారు, అక్కడ ధర్మశాస్త్ర బోధకులు, ఉపదేశకులు ఉన్నారు. కానీ ప్రభువారు సీదాగా వెళ్ళి ఆ మనుషునితో మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగాక. అదే మాదిరిగా ప్రతి దినము కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనల్ని బలపరుస్తుంది, మనకు సహాయము చేస్తుంది, వెలిగిస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. కనుక మనం విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. వాక్యమే దేవుడై ఉండగా ఆ వాక్యమందు మనం విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని వెలిగిస్తుంది. ప్రభువారు పలికి ఉన్నారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని.
మిమ్మల్ని కుమారులుగా పిలుస్తున్నాను, నా స్నేహితులుగా పిలుస్తున్నాను అని దేవుడు పలుకుతుండగా ఖచ్చితంగా మనము కూడా ఇతరులకు ఒక వెలుగు మార్గాన్ని చూపించాలి. మనల్ని చూస్తున్నప్పుడు, మనలో క్రీస్తున్నప్పుడు ఎదుటివారికి వెలుగు కనిపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొత్త సంగతులను తెలియపరచాలి. క్రీస్తు గురించిన సత్యాన్ని ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, ఇంకను చేస్తున్నాడు కనుక మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. మరి ఆనాడు కోనేటి దగ్గర కూర్చున్న వ్యక్తికి ఏ విధంగా అయితే విడుదల కలిగిందో అటు రీతిగా ప్రతి విధమైన బలహీనత నుంచి ప్రతి ఒక్కరికి దేవాతి దేవుడు విడుదల దయచేనుగా. కానీ కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, గొప్ప దేవా, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ దినము తండ్రి కొత్త సంగతులను మాకు తెలియజేస్తున్నారు తండ్రి, తెలియపరిచి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఎవరైతే అప్పులతో, ఆర్థిక సమస్యలతో ప్రభా ఇబ్బంది పడుతున్నారో ప్రభా, మీ నామంలో ప్రార్థిస్తుండగా వారి యొక్క ప్రతి అప్పు, ఆర్థిక సమస్య ప్రభా మరి కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అనేక సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే యేసుక్రీస్తు నామంలో వారికి విడుదల, స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరు తండ్రి నిన్ను అంగీకరించుటకు నీ కృపను చూపించి రక్షించమని, మీరే మహిమ పొందుకోమని, వారి వారి కుటుంబాలలో ప్రభా కొత్త సంగతులను తెలియజేయమని, నజరేయుడు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.